Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. Today, our topic is the simple future tense. Simple future, simple present మనం నేర్చుకున్నాం, సింపుల్ పాస్ట్ ఆల్సో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్వబోయే టెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్. దీనికి డెఫినేషన్ మన భాషలో చెప్పాలంటే నిర్వచనము అంటాం కదా. దీనికి ఏమొస్తుందంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఎప్పుడంట సర్టెన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. దానికి తెలుగులో చూస్తే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని ప్రారంభం అవును అని ఈ టెన్స్ తెలియజేయును. భవిష్యత్తులో అంటే ఇప్పుడు రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఆ పైన ఏదైనా ఒక పని మనం కనుక ప్రారంభిస్తాము అని చెప్పడం కొరకు, అంటే జస్ట్ ఇట్స్ ఇన్ ఇమాజినేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఊహ కావచ్చు అన్నమాట. అలాంటి వాటిని మనము ఎక్స్ప్రెస్ చేయడం కొరకు ఈ సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తాము. ఈ టెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్ట్గా షెల్ విల్ ఉంటుంది. షెల్ అన్నట్టే మీనింగ్, మనకి విల్ అన్న మీనింగ్ ఒకటే. జనరల్గా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఓన్లీ విల్లే వాడతారు, షెల్ అసలు వాడరు. బట్ మనకున్నటువంటి గ్రామర్ రూల్ ప్రకారంగా చూసుకుంటే ఐకి వీకి మాత్రమే షెల్ వాడమని మనకు రూల్ ఉందన్నమాట. ఐ వీలకు మాత్రమే షెల్ ఇక్కడ, మిగతా వాటికి విల్. ఐకి వీకి మాత్రమే షెల్ మనము రాయాల్సి ఉంటుంది, మిగతా అన్నిటికి కూడా మనం విల్ని రాయాలి. అది చూస్తే కనుక ఐవి కదా, షెల్ తీసుకున్నాము, యూజువల్కు విల్లు రాసుకున్నాం. అంటే దానికి మీనింగ్ ఏమంటే బోవుట. అది యాక్యురేట్ చెప్పాలంటే ఐ ప్రక్కన ఉంటే ఐ షెల్ అంటే నేను ఐ షెల్ గో అన్నప్పుడు ఏమనుకున్నాం ఇక్కడ, మరి నేను వెళ్ళబోతాను అని చెప్పుకున్నాం మనం. షెల్ అంటే విల్ అంటే సేమ్ మీనింగ్, బోత్ ఆర్ ద ఈక్వల్ అన్నమాట. ఇక్కడ షెల్ అన్న విల్ అన్న మీనింగ్ విల్ బి బోవుట ఆర్ బోవు అని చెప్పుకున్నాం మనం, రైట్. అక్కడ చూస్తే కనుక మనం మరి ఐ షెల్ గో నేను వెళ్ళబోతాను, వి షెల్ గో మేము వెళ్ళబోతాము, యు విల్ గో నీవు లేకపోతే మీరు వెళ్ళబోతారు. వెళ్ళబోవడం అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అంటే నేను ఇప్పుడు వెళ్తాను, ఐ షెల్ గో అంటే ఇప్పుడుది కాదన్నమాట, ఇది రేపు, ఎల్లుండి, వచ్చేవారు అనుకున్నాం కదా మనం. ఆ ప్రకారం చూస్తే హీ విల్ గో అతడు వెళ్ళబోతాడు, షీ విల్ గో ఆమె వెళ్ళబోవును, ఇట్ విల్ గో అది వెళ్ళబోవును, దే విల్ గో వారు వెళ్ళబోతారు అని చెప్తున్నారు మనం. ఇక్కడ చూస్తే కనుక షెల్ అనే పదానికి అలాగే విల్ అనే పదానికి మనం నాట్ కలిపితే షెల్ నాట్ అంటాం కదా, అలాగే విల్కి విల్ నాట్ అంటాం. దీన్ని మనము నెగిటివ్గా చెప్పాలనుకోండి, సపోజ్ షెల్ నాట్ అని వాడతాము, అలాగే విల్ నాట్ అంటాం. దాన్ని ఇంకా షార్ట్గా చెప్పాలంటే కనుక షెల్ నాట్ కాస్త షెల్ నాట్ బికమ్స్ షాంట్ అవుతుంది, విల్ నాట్ బికమ్స్ ఇక్కడ ఓంట్ అవుతుంది అన్నమాట. విల్ నాట్ షాంట్ ఓంట్ అని పలుకుతున్నాం. షాంట్ ఓంట్, షెల్ నాట్, విల్ నాట్. అలా మీరు దీన్ని మీరు ఎక్కడైనా అంటే ఇన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాటర్న్లో మీరు ఐ షెల్ నాట్ గో అన్నప్పుడు ఐ షాంట్ గో అని చెప్పొచ్చు మనం, ఐ ఓంట్ గో అని చెప్పొచ్చు మనం, అట్లా అనమాట. అయితే మరి ఇక్కడ ఐకి షెల్లే ఎందుకు వాడాలి, యూకి విల్ ఎందుకు వాడాలంటే సింపుల్గా చెప్పాలంటే ఐకి యూకి ఇన్ ద నార్మల్ కండిషన్ అనమాట. ఒక నార్మల్ కండిషన్లో మనం ఆలోచన చేసినట్టయితే ఐ వీలకు షెల్లే ఉపయోగించమని గ్రామర్ చెబుతుంది.
ఒకవేళ ఐకి వీకి షెల్ కాకుండా విల్లు వాడితే దట్ బికమ్స్ కంపల్సరీ అనమాట. అట్ ద సేమ్ టైం వీటికి కూడా మనము విల్ ప్లస్ షెల్ వాడితే అది కూడా కంపల్సరీ. యూ విల్ డూ ఇట్ అనుకో, సపోజ్ నువ్వు ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలి అని అర్థం అనమాట. యూ షాల్ డూ ఇట్ అని చెప్పాలి దాన్ని మనం. అదే జనరల్గా అయితే యూ డూ ఇట్ అంటాం, యూ విల్ డూ ఇట్. ఐ షాల్ గో, నేను వెళ్తాను, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ. వెన్ ఐ కెన్ సే ఐ విల్ గో, ఇట్ ఈస్ కంపల్సరీ. ఐ విల్ గో టు ఆఫీస్ టుమారో అన్నాం అనుకోండి, సపోజ్ 6:100 నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి అనేటువంటి సెన్స్ అనమాట. ఐ షల్ గో, నేను వెళ్ళబోతాను. ఐ షల్ గో టు ఆఫీస్ టుమారో బై ది సేమ్ టైం. అలాగే వీ షల్ గో టు ఆఫీస్ బై ది సేమ్ టైం టుమారో. రేపు యాక్యురేట్గా ఇదే సమయానికి నేను పొలానికి కాడికి పోతాను అని చెప్పడం కొరకు ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. సింపుల్ ఫ్యూచర్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ వన్స్ అగైన్ సింపుల్ ఫ్యూచర్ స్టాండ్స్ ఫర్ ద టుమారోస్ యాక్టివిటీస్, నాట్ ఫర్ టుడే. అఫ్ కోర్స్ కొన్ని కండిషన్స్లో ఈరోజు కూడా చెబుతున్నాను, వేరే సంగతి అనుకున్నది. అది ఎలానో ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ ఇది మాత్రం ప్లీజ్ రిమెంబర్ ఇట్, ఐక్యూకి మాత్రమే షెల్ ఉండాలి, మిగతా అన్నిటికీ విల్ ఉండాలి. రైట్. ఇప్పుడు మనము ఇక్కడ యూసేజ్ 1 అని చెప్పుకుంటే దీనికి అంటే ఈ టెన్స్ని మనం ఉపయోగించే విధానం అన్నమాట. ఇది యూసేజ్ 1 అంటే టు ఇండికేట్ ఫ్యూచర్ యాక్టివిటీస్, భవిష్యత్తు కార్యకలాపాలను చెప్పడం కొరకు మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తున్నాము. టు ఇండికేట్ ఫ్యూచర్ యాక్టివిటీస్ అంటున్నాం ఇక్కడ మనం. అది ఎట్లా మరి అంటే వీ షల్ సెలబ్రేట్ ఉగాది నెక్స్ట్ మంత్ అంటున్నాం మనం. అంటే ఇక్కడ చూడండి, ఈ టెన్స్ని మనము ఉపయోగించేటప్పుడు మనకు దీనికి ఏమేమి అవసరం పడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూసేజ్ 1 చూసుకుంటే కనుక ఇక్కడ వాట్ ఆర్ ద అడ్వర్బ్స్ అంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఈ సందర్భాలలో మాత్రమే మనం ఈ టెన్స్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ షాల్ సెలబ్రేట్ ఉగాది, ఎప్పుడు నెక్స్ట్ మంత్ అంటాం. వీ షాల్ సెలబ్రేట్ ఉగాది బై నెక్స్ట్ మంత్. మేము అంటే వచ్చే నెల ఈ సమయానికి మేము ఉగాది పండుగ జరుపుకోబోతాము దాని అర్థం అనమాట. అట్ ద సేమ్ టైం దే విల్ మ్యారీ నెక్స్ట్ వీక్, వారు వచ్చే వారము వివాహము చేసుకోబోతారు. దే విల్ మ్యారీ నెక్స్ట్ వీక్. అలాగే మై ఫాదర్ విల్ రిటైర్ నెక్స్ట్ ఇయర్, మా నాన్నగారు వచ్చే సంవత్సరం పదవీ విరమణ చేయబోతారు అని అర్థం అనమాట. మై ఫాదర్ విల్ రిటైర్ నెక్స్ట్ ఇయర్. అట్ ద సేమ్ టైం ఐ షల్ గో టు అమెరికా, ఐ షల్ గో టు అమెరికా ఆన్ సండే, ఆదివారం రోజు నేను అమెరికా వెళ్ళబోతాను దాని అర్థం అనమాట. ఇలా మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. మనం దీంట్లో ఈ రకంగా చూసుకుంటే ఇట్ విల్ రైన్ టుమారో బై ది సేమ్ టైం, రేపు ఈ సమయానికి వర్షము పడవచ్చు అని చెప్తున్నాం మనం. అలాగే దీనికి యూసేజ్ 1 అనగానే మనం ఏమనుకున్నాం, మనం రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఈ 5 సందర్భాలలో మనం ఏ వాక్యాన్ని ఏ విషయాన్ని మనం చెప్పాలనుకున్నా కూడా ఇలా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ చూస్తే కనుక యూసేజ్ 2 అంటున్నాం కదా. యూసేజ్ 2 అంటే ఇదేమంటే టు ఇండికేట్ ఇమీడియట్ ప్రజెంట్, అంటే ఒకవేళ విషయం రేపటిదే కానీ దాన్ని ఇప్పుడుగా మనం అన్వయం చెప్పడం కొరకు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాచ్ విల్ స్టార్ట్ నౌ. మీరందరూ కూడా క్రికెట్ చూస్తూ ఉన్నారు, మధ్యలో వర్షం పడింది, మ్యాచ్ ఆగిపోయింది, కింద స్క్రోలింగ్ అలా పరిగెడతా ఉంటుందన్నమాట. ఏమని పరిగెడుతుంది అక్కడ, ద మ్యాచ్ విల్ స్టార్ట్ నౌ, ద మ్యాచ్ విల్ స్టార్ట్ నౌ. ఎందుకని అంటే మీరు ప్రక్క ఛానల్ జంప్ అవ్వకోకుండా మిమ్మల్ని అక్కడే స్టిక్ ఆన్ చేయడం కొరకు వాళ్ళకి ఒక రూల్ ఉన్నది. ఆ రూల్ ఏంటంటే టు ఇండికేట్ ఇమ్మీడియట్ ప్రజెంట్ అనమాట దాని అర్థం. అంటే అది వాస్తవంగా ఇక్కడ ద మ్యాచ్ స్టార్ట్స్ నౌ అని చెప్పొచ్చు సింపుల్ ప్రజెంట్లో, కానీ ఒక ఆప్షన్లో ఇలా కూడా ఈ నౌ అనేటువంటి పదాన్ని ఉపయోగించి దీన్ని
చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఇట్ విల్ రైన్ నౌ, ఇట్ విల్ రైన్ నౌ, ఇప్పుడు వర్షం పడబోతుంది అని అర్థం అనమాట. అలాగే మనము ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు మనకి దే విల్ గివ్ సమ్ అనౌన్స్మెంట్స్, అంటే ఆ ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, లేకపోతే ఫ్లైట్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ ట్రైన్ తీసుకుంటే ద ట్రైన్ విల్ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 షార్ట్లీ అంటాడు, లేకపోతే నవ్వు అంటాడు. ద ట్రైన్ విల్ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇలా అన్నప్పుడు అది ఇప్పుడే వస్తుందామనంటే ఇట్ టేక్ సమ్ టైం, ఒక 10 నిమిషాలు కావచ్చు, పావు గంట కావచ్చు, లేదా ఒక గంట కావచ్చు. అంటే నియర్ ప్రజెంట్ అన్నమాట ఇక్కడ, అంటే ఇమ్మీడియట్ ప్రజెంట్ని మనము ఇండికేట్ చేయడం కొరకు సింపుల్ ఫ్యూచర్ని ఆప్షనల్గా వాడుతున్నాం మనం ఇక్కడ. అలాగే మరి చూస్తే ఐ షల్ స్టార్ట్ క్లాస్ నౌ, నేను ఇప్పుడు పాఠము ప్రారంభించబోతాను. అలాగే ఐ షల్ క్లోజ్ ది సెషన్ నౌ, ఐ షల్ క్లోజ్ దిస్ సెషన్ నౌ, నేను ఇప్పుడు ఈ సెషన్ని ఆపివేయబోతాను అని చెప్పడం వరకు కూడా ఈ టెన్స్ని వాడవచ్చు. అంటే సింపుల్ ఫ్యూచర్ని మనము 2 రకాలుగా వాడవచ్చును. ఒకటి ఏంటంటే రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల అనే సందర్భాలలో ఏదైనా ఒక పని జరుగును అని చెప్పడం కొరకు వాడే పద్ధతి ఒకటి ఉన్నది. రెండవది ఏంటంటే ఈరోజు జరిగే విషయాన్ని కూడా మనము ఈ యొక్క టెన్స్ ఉపయోగించి మనము ఇలా చెప్పవచ్చు అనమాట. ఈరోజు జరిగేదాన్ని మనం చెప్పాలంటే కూడా మనం ఈ టెన్స్ని ఉపయోగించవచ్చు. అంటే సింపుల్ ప్రజెంట్కి కేవలం 2 మాత్రమే ఉంటాయి యూసేజెస్. 1 స్టాండ్స్ ఫర్ ద టుమారోస్ యాక్టివిటీస్, 2 స్టాండ్స్ ఫర్ ద టుడేస్ యాక్టివిటీస్. అలాగే మీరేం చేయాలంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ మీకు, ఫర్ ఎగ్జాంపుల్ యూసేజ్ 1 పైన ఒక 20 ఎగ్జాంపుల్స్ 20 మీరు ట్రై చేయండి. అలానే యూసేజ్ 2 పైన కూడా ఒక 20, 40, 50, 100 మీకు ఎన్ని వస్తే అన్ని రాయండి, లేకపోతే ఓవర్లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ద లైట్ విల్ గ్లో నౌ, ఇప్పుడు లైట్ వెలగబోతుంది. అలాగే చీఫ్ మినిస్టర్ విల్ అటెండ్ ద ఫంక్షన్ నౌ. అలాగే ద మీటింగ్ విల్ క్లోజ్ నౌ. అలాగే మరి ద పార్క్ విల్ ఓపెన్ షార్ట్లీ. ద బ్యాంక్ విల్ క్లోజ్ అట్ 4 PM. ఇలాంటివి మనం రాయొచ్చు అనమాట. షెల్ విల్, షెల్ ఐకి వీకి మాత్రమే షెల్ ఉపయోగించండి, మిగతా వి యు దేలకు విల్ ఉపయోగించండి. యాజ్ పర్ గ్రామర్ రూల్ ఏంటంటే ఐకి వీకి మాత్రమే షెల్ అని చెప్పాలి. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట షెల్ విల్ అనేవి. ఇక్కడ మనం యాక్టివ్ యూసేజ్లో మనం పెద్దగా దీన్ని ఏం పట్టుకోవసం లేదు. ఇప్పుడైతే నవేడేస్ ఆల్ ఆర్ యూజింగ్ విల్ ఆల్వేస్ విల్ ఓన్లీ. షెల్ ఈజ్ అవుట్డేటెడ్ నౌ, బట్ అకార్డింగ్ టు ద గ్రామర్ రూల్ షెల్ ఈజ్ దేర్. ఓకే, రైట్. ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఇదేమంటే సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్టుగా ఐ వి యూ హీ షిడ్దే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మరి సబ్జెక్టు షెల్ విల్ ఉంటాయి కదా. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని ప్రారంభం అవును అని ఈ టెన్స్ తెలియదు. షెల్ అంటే బోవుట, విల్ అన్నా కూడా బోవుట అనే మీనింగ్ వస్తుంది. ఐ వీలకు మాత్రమే ఇలా షెల్ మీరు అప్లై చేయండి, మిగతా యూ హీ షీ ఇట్ దేలకు విల్ మాత్రమే ఉపయోగించండి. దీనిపైన మనం చూస్తే ఎగ్జాంపుల్స్ రాస్తే కనుక వీ షల్ గో, వీ షల్ నాట్ గో. ఇంతకుముందు మీకు చెప్పారు కదా, ఈ షల్ నాట్ గో అనే దానికి మనము ఇలా రాయొచ్చండి, వి షాంట్ గో. విల్ నాట్ గో కూడా మనం రాయొచ్చుట్లనే మరి ఓంట్ గో. షల్ నాట్ గో షాంట్ గో అవుతుంది.
షెల్ నాట్ గో, షాంట్ గో అవుతుంది, విల్ నాట్ గో, వోంట్ గో అవుతుంది. రైట్, ఇలా మనం దీన్ని రాయాల్సి ఉంటుందన్నమాట. ఐ షల్ గో, నేను వెళ్ళబోతాను. ఇది మీకు నెక్స్ట్ లెసన్లో రాబోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని ప్రారంభం అవుతుంది అని ఈ టెన్స్ తెలియజేయును అనేది మీకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇది చూస్తే కనుక ఇప్పుడు మనము ఇలా మీరు ఎగ్జాంపుల్స్ మీరు రాసి దీన్ని ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్లో మనము షెల్ బీ, విల్ బీ వాడినాము. ఇక్కడ కేవలం మనము షెల్ మాత్రమే వాడుతున్నాం. ఇక్కడ ఓన్లీ వీఆర్ యూజింగ్ ద షెల్. ఓకే, సో మీరు ఈ ప్రకారంగా ఎగ్జాంపుల్స్ రాసేసుకోండి. ఐ షల్ గో, వీ షల్ గో, యూ విల్ గో, యూ విల్ గో. దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఐ షల్ గో టు అమెరికా, నేను అమెరికా వెళ్ళబోతాను. వీ షల్ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళ్ళబోతాము. దే విల్ ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడబోతారు. ఇట్ విల్ బార్క్, అది మొరగబోతుంది. ఇలా మీరు తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ మెథడాలజీలో వీటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు మీకు ఈ టెన్స్ ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, ఇది తెలిసి ఉండాలి. అకార్డింగ్ టు దట్ మనం ఇలా రాసి ఉండాలి. ఆ ప్రకారంగా ఇలా యూసేజ్లోకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ మీకు టెన్స్ మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వీ కెన్ సీ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe our channel to the unknown people. Thank you.